Welcome everyone. Today we will learn that God used people for many different occupations. I am a David. I was a shepherd before becoming a king. God chose me while I cared for my sheep. 1 Samuel 16:11. I was a tax collector. Jesus told me to follow him. Matthew 9:9. Joseph. I am a Joseph. I was a carpenter. I came for Jesus as he grew up. Matthew 13:55. I am Peter. I was a fisherman. Jesus called me to come and fish of people. Matthew 4:18. I was a doctor and wrote the Gospel of Paul, I am God can use everyone's occupation for His glory. Whatever we do, let us do it for the Lord. ప్రజలందరికీ పటనగర్ జూనియర్స్ ఆల్ఫా అండ్ ఒమేగా కాన్సెప్ట్. దేవుడు ఆల్ఫా మరియు ఒమేగా అయి ఉన్నాడు. తానే ఆది మరియు అంతమునై ఉన్నాడు. దీని గురించి వివరణ ఆదికాండము 1-3 మరియు ప్రకటన 21-22లో వ్రాయబడి ఉన్నది. ఆల్ఫా అండ్ ఒమేగా కాన్సెప్ట్ ఏమిటో ఇప్పుడు జూనియర్స్ పిల్లలమైన మేము వివరిస్తాము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన. జెనసిస్ 1:1. కొత్త ఆకాశమును కొత్త భూమిని నేను చూచుతున్నాను. రెవల్యూషన్ 2:11. సముద్రములను వాటికి పేరు పెట్టెను. జెనసిస్ 1:10. సముద్రమును ఇకను 2. రెవల్యూషన్ 21:1. దేవుడు 2 గొప్ప జ్యోతులను చేసెను. జెనసిస్ 1:16. ఆ పట్టణములో సూర్యుడైనను చంద్రుడైనను ఇకన లేదు. రెవల్యూషన్ 21:23. నీవు వాటిని తినేదినమున నిశ్చయంగా చదువు. జెనసిస్ 2:70. మరణమైన దుఃఖమైన ఇప్పుడు రెవల్యూషన్ 21:4.
దేవునితో ప్రజల సహవాసము ఆటంకపరచబడెను. జెనసిస్ 1:3. దేవునితో ప్రజల సహవాసము పునరుద్ధరింపబడెను. రెవల్యూషన్ 21:3. మొదట పరదేశు మూయబడెను. జెనసిస్ 3:23. నూతన పరదేశు తెరవబడెను. రెవల్యూషన్ 21:25. దేవుని వేదన బాధను అధికము చేసింది. జెనసిస్ 3:16. వేదన ఇంకా ఉండదు. రెవల్యూషన్ 21. మొదట మానవుడు దేవుని మహిమతో సృష్టిలోనికి వచ్చి ఏదైనా తోటలో ఆజ్ఞ అతిక్రమం ద్వారా మహిమను కోల్పోయాడు. ఆ మహిమను తిరిగి పొందుటకు మానవుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఆ దేవుడు ప్రత్యక్షమై పరిపూర్ణమైన నూతన పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువే అల్ఫయు ఒమేగయు ఉన్నాడు.